మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం ఉదయం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ముమ్మరంగా సాగింది. మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 128 బూతులు ఏర్పాటు చేసి 5 ఏళ్ల లోపు చిన్నారులకు పల్స్ పోలియో డ్రాప్స్ 2 చుక్కల వంతున వేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 5 ఏళ్ల లోపు చిన్నారులు 18,953 మందిని గుర్తించారు. కాగా ఈరోజు పల్స్ పోలియో కేంద్రాల్లో మొత్తంగా 18,453 మంది చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం 96% పూర్తి చేయగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 97.15% పల్స్ పోలియో కార్యక్రమం పూర్తి చేయడం విశేషంగా చెప్పవచ్చు. మంగళగిరిలోని వ్యూవర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ను అడిషనల్ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు సందర్శించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మంగళగిరిలోని మార్కండేయ కాలనీ యూపీఎస్సీలో పల్స్ పోలియో కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. మార్కండేయ కాలనీ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ వాసునాయక్, సూపర్వైజర్ టి సైదులు, హెల్త్ అసిస్టెంట్ కె ప్రసన్న, టిప్పర్ల బజార్ టీడీపీ నాయకులు ఫిరోజ్ కాదర్వలి, అనురాగ్, యూపీఎస్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నేషనల్ వొకేషనల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అలాగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడ్ బాయ్ కదా, గుడ్ బాయ్. లేదమ్మా, ఓకే ఓకే. ఇంకొకటి ఓకే. ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నది. అయినప్పటికి కూడా మన పొరుగు దేశాలు ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి మరలా తిరిగి ఆ వ్యాధి భారతదేశంలో రాకుండా ముందు జాగ్రత్తగా పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికి కూడా ప్రతి 6 నెలలకు కూడా 0 to 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా 2 పోలియో చుక్కలని వేసి వారి నిండు జీవితానికి నాంది పలకడం జరుగుతుంది. ఈ రోజున మోదీ గారి పిలుపు మేరకు భారతదేశం మొత్తం, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ 2 చుక్కలు వేయటం వల్ల పిల్లలకి వారికి నిండు జీవితానికి భరోసా ఉంటుంది, భవిష్యత్తులో పోలియో రాకుండా ఉంటుంది. భారతదేశం ఇప్పటికే పోలియో రహిత దేశంగా ఉండటం చాలా గర్వించదగ్గ విషయం, ఆనందించదగ్గ విషయం. భవిష్యత్తులో ఏ ఒక్క పిల్లవాడు కూడా పోలియో బారిన పడకుండా ఉండాలనేది ఈ యొక్క లక్ష్యం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, అలాగే యూపీహెచ్సి సెంటర్స్, మార్కెట్స్, ఇలా బహిరంగ ప్రదేశాల్లో కూడా కొన్ని లక్షల మంది స్టాఫ్, అలాగే వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని భారతదేశం వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోలియో రహిత కోసం వీరందరూ కృషి చేస్తున్నారు. వారందరూ కూడా అభినందన తెలియజేస్తూ, నేను ఈ రోజున మంగళగిరి పట్టణంలోని 27వ వార్డులో ఉన్నటువంటి టిట్కో గ్రామ సహాయంలో ఉన్నటువంటి యూపీహెచ్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది పిల్లలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా పోలియో చుక్కల్లో వేయించుకుంటున్నారు.
వారికి ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చక్కగా వచ్చిన వారికి చుక్కలు వేస్తూ ట్రీట్ చేస్తున్నారు. వారికి కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గణపతి నగర్లో గల ఇందిరానగర్ యూపీఎస్సీ ఆధ్వర్యంలో వ్యూవర్స్ కాలనీ పిఎం3 మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్వి మల్లిక, ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష, మలేరియా సబ్ యూనిట్ సూపర్వైజర్ సాగర్, స్టాఫ్ నర్సులు వరలక్ష్మి, లక్ష్మీ తిరుపతమ్మ, ఫార్మసిస్టు జ్యోతి తదితరులు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మరి చిన్నారులకి భవిష్యత్తులో పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుంచి పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి 2 చుక్కల చొప్పున వేయటం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి వ్యూవర్స్ కాలనీ మరి ప్రాడ కోటయ్య హై స్కూల్లో మరి ఈరోజు పోలియో చుక్కలు చిన్నారులకు వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు, మరి ఇంకా ఇతర అధికారులు, మరి డాక్టర్ అనీషా గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పుర ప్రముఖులు చిన్నారులను తీసుకొని పోలియో చుక్కల్ని వేయించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ఈ పోలియో మమ్మారి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో భారతదేశం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా జరుపుతూ ఉన్నారు. మరి భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రతి ప్రాంతంలో కూడా చిన్నారులకి పోలియో చుక్కలు వేయించడం, మరి తల్లిదండ్రులు కూడా మళ్ళీ ఒకవేళ అప్పటికే అవేర్నెస్ పెరిగింది తల్లిదండ్రులు. ఇంకా ఏదైనా తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తమ పిల్లల్ని తీసుకొచ్చి పోలియో చుక్కల్ని వేయించుకొని వారి నిండు జీవితాన్ని పోలియో రహిత ప్రాంతంగా చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అనిషా మేడం గారికి, ఇతర పెద్దలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలాగే గౌరవనీయులైన నారా లోకేష్ గారి సూచనల మేరకు ఆలిం బాషా గారు మన ఎంటీఎంసీలో 124 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 5 ట్రాన్సిట్ బూతులు ఉన్నాయి. ప్రతి చిన్నారికి 0 to 5 సంవత్సరాలు ఉన్న చిన్నారిని అందరిలో కూడా ఈ 124 సెంటర్లో తీసుకొచ్చి 2 పోలియో చుక్కలు వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా 1-2 మిగిలిపోయినా తెలియకపోయినా మా కాల్ సెంటర్కి కూడా చెప్పినట్టయితే ఇమీడియట్గా వారు వచ్చి వేయడం జరిగింది. రేపు మంగళవారాలు కూడా ఇంటింటికి కూడా వచ్చి వేయడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ 124 సెంటర్లో కూడా మేము 18,943 మంది చిన్నారులను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసాం. అంగన్వాడీ స్కూల్స్కి వచ్చే పిల్లలందరినీ కూడా అలాగే టీచర్లు కూడా ఈ ప్రోగ్రాంలో, అలాగే ఏఎన్ఎంలు, డాక్టర్స్, అర్బన్ హెల్త్ డాక్టర్స్ వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా పిల్లలు, చిన్నారి పిల్లలు ఉంటే ఇమీడియట్గా ఈ సెంటర్లో తీసుకొచ్చి 2 పోలియో చుక్కలు వేయించవలసిందిగా కూర్చున్నాం. ఈ పోలియో లేకుండా చేయటమే మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ధ్యేయం. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. Good girl.